హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన ఈ విషాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే అంబర్పేట నగరంలో మొత్తంగా చూసుకుంటే కనుక అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ లో అయితే హృదయ విదాకర సంఘటన వెలుగులోకి చూసింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే మృతులను రామ్రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక అయితే గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురు తమ నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం వరకు బయటికి రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసినటువంటి స్థానికులు, బంధువులు ఇంటికి వెళ్లి చూడగానే ఈ ఘటన బయటపడినట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అంబర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇంటి పరిసరాలను పరిశీలించి ఆధారాలను కూడా సేకరించే పనిలో క్లూస్ టీమ్ అయితే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనకు గల కారణాలపైన అన్ని కోణాల లోపల కూడా పోలీసులు విచారణ చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అంబర్పేట ప్రాంతంలోని విషాద వాతావరణం లేకుందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా బాగా తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వారు కూడా ఈ యొక్క మరణ వార్తను వినేసి షాక్ గురైనట్టుగా తెలుస్తుంది. మృతుల కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించగా వారు కూడా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైనట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రకారంగా కూడా చూసుకుంటే కనుక గతంలో ఒక వ్యాపార విషయం లోపల అయితే పార్ట్నర్ గా ఉండేసి వ్యాపార సంస్థ నుండి బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బయటకు వచ్చిన క్రమం లోపల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే మానసిక ఒత్తిడికి లోనే ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ఇంకా సంఘటన స్థలానికి వెళ్లేసి క్లూస్ టీమ్ ని కూడా సేకరిస్తున్నారు. కాబట్టి పోలీసులు ఇంకా నిర్ధారించవలసిన అవసరం అయితే ఉంది. ఆత్మహత్యకు గల కారణాలేంటి? మానసిక ఒత్తిడి వల్లనే చేశారా, లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. కాబట్టి ప్రాథమికంగా చూసుకుంటే కనుక మాత్రం ఆర్థిక ఇబ్బందులే ఇక మొత్తంగా ఆత్మహత్యకు ప్రేరేపించాయి అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మీరు ఎంత గడప చేస్తే కూడా ఇదైతే ఉంటుంది.